హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి పెయింటింగ్ వీడియో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా వేసేసుకోవచ్చు. మీ శారీస్ మీద కానీ, డ్రెసెస్ మీద కానీ వేసుకున్నారంటే సింపుల్‌గా అయిపోతుంది. సో, ఇక్కడ మీకు చూపిస్తున్న ఫ్లవర్ ఉంది కదా! దీనికి నేనేసి చూపించబోతున్నాను. చూసేయండి. సో, ఈ లోటస్ ఫ్లవర్‌ని వేసుకోవడానికైతే నేనిక్కడ 3 కలర్స్‌ని యూజ్ చేస్తున్నాను. గ్రీన్ కలర్, వైట్ కలర్, పింక్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. పింక్ కలర్ ప్లేస్‌లో మీరు రెడ్ కలర్, వైలెట్ కలర్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బావుంటుంది. మీరు ఏ కలర్స్‌ని అయితే తీసుకుంటున్నారో ఆ కలర్స్‌ని ఫస్ట్ కలర్ ప్యాలెట్‌లోకి వేసుకోండి. ఇక్కడ నేను ముందు వైట్ అండ్ పింక్ కలర్ వేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్ లాస్ట్‌లో వేసుకుంటాను. ఫస్ట్ అయితే లోటస్ ఫ్లవర్‌కి మనం డార్క్ కలర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వైట్ కలర్ ప్రైమర్ లాగా యూజ్ చేసుకోవాలి. మీరు ఏ డిజైన్ కన్నా కానీ వైట్ కలర్ అయితే వేసుకోవాలి. డార్క్ కలర్స్ యూజ్ చేస్తున్నప్పుడు, లైట్ కలర్స్ యూజ్ చేస్తున్నప్పుడు వేసుకోకపోయినా పర్వాలేదు. వైట్ కలర్ మొత్తం వేసుకోవడం అయిపోయిన తర్వాతకి పింక్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ నేను అవుట్‌లైన్ వేసుకుంటున్నాను బయటకి వెళ్ళకుండా ఉండడానికి. అండ్ అవుట్‌లైన్ వచ్చేసి లాస్ట్‌లో కూడా వేసుకోవాలి. అండ్ మీకు ఇలా విడివిడిగా వేసుకోవడం రాకపోయినా, ఇబ్బంది అనిపించినా ఏం చేస్తారంటే ప్యాలెట్‌లో కొంచెం వైట్ కలర్, కొంచెం పింక్ కలర్ రెండిటిని మిక్స్ చేసేయండి. అప్పుడు మీకు బేబీ పింక్ అనేది వస్తుంది. దాన్నే డైరెక్ట్ వేసేసుకున్నారంటే అయిపోతుంది. చూసారు కదా! వైట్ మీద పింక్ వేసుకున్న మనకి బేబీ పింక్ అయితే వస్తుంది. సో, ఫస్ట్ ఇలా బేబీ పింక్ కలర్‌ని వేసేసుకున్న తర్వాతకి నెక్స్ట్ డార్క్ కలర్ పింక్ కలర్‌ని అయితే వేసుకోవాలి. మీకు ఫ్లవర్ అనేది కొంచెం థిక్‌గా కావాలి అనుకుంటే కలర్ అనేది ఎక్కువగా తీసుకోండి. లేదు ఫ్లవర్ అనేది లైట్‌గా రావాలి అనుకుంటే కలర్ అనేది కొంచెం తక్కువగా తీసుకొని వేసుకోవాలి. సో, ఇక్కడ చూసినట్టయితే నేను కొంచెం లైట్ కలర్‌లోనే వేసుకుంటున్నాను ఫ్లవర్ అనేది. ఒకవేళ మీకు లైట్ కలర్ నచ్చకపోతే కొంచెం ఎక్కువ కలర్‌ని తీసుకొని థిక్ కలర్‌లో వేసుకోండి సరిపోతుంది. సో, ఈ పెటల్‌ని అయితే ఏ విధంగా వేసానో మిగిలిన పెటల్స్ అన్నిటిని కూడా అదే విధంగా వేసుకోండి. కొంచెం వైట్ కలర్, కొంచెం పింక్ కలర్ తీసేసుకొని ఇలా మొత్తం కూడా రబ్ చేసుకున్నట్టు వేసుకున్నారంటే నీట్‌గా వస్తుంది. స్లోగా వేసుకోండి. లోటస్ ఫ్లవర్స్ అయితే చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో వేస్తారు. మనం తీసుకునే కలర్స్‌ని బట్టి కూడా ఆ ఫ్లవర్ అనేది మంచి లుక్‌ని ఇస్తుంది అండ్ అందంగా కనిపిస్తుంది. పింక్ కలర్ ఫ్లవర్ వేసుకోవడం అయితే అయిపోయింది లోటస్ ఫ్లవర్. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం మంచిగా కనిపించాలి అన్న, అందంగా కనిపించాలి అన్న అవుట్‌లైన్ అయితే వేసుకోవాలి. ఏ ఫ్లవర్ వేసుకున్నా, ఏ డిజైన్ వేసుకున్నా కానీ మీరు లాస్ట్‌లో అవుట్‌లైన్ వేసుకుంటేనే దాని అందం అనేది ఎక్కువ అవుతుంది అండ్ చూడ్డానికి కూడా నీట్‌గా కనిపిస్తుంది. ఫినిషింగ్ అయినా ఏదైనా కానీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇంకొక ఫ్లవర్ ఉంది కదా! దానికి నేను రెడ్ కలర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ రెండిట్లో ఏది బావుందో చూసి మీరే చెప్పాలి. అండ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇక్కడ నేను రెడ్ కలర్ థిక్ కలర్ కాబట్టి ఫస్ట్ వైట్ కలర్ వేశాను. అండ్ తర్వాత రెడ్ కలర్‌ని వేస్తున్నాను. పింక్ కలర్ ఫ్లవర్‌ని ఎలా అయితే వేసుకున్నామో సేమ్ ఇది కూడా అలానే వేసుకోవాలి. కాకపోతే నేను పింక్ కలర్‌ది ఏంటంటే కొంచెం లైట్ కలర్ ఫ్లవర్ లాగా వేసుకున్నాను. ఇది కొంచెం డార్క్‌గా థిక్ కలర్ ఉండేలాగా వేసుకుంటున్నాను. పింక్, రెడ్ అనే కాదు వైలెట్ కలర్ వేసుకున్నా కూడా లోటస్ ఫ్లవర్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో, దీనికి కూడా అన్ని పెటల్స్‌కి వైట్ అండ్ అలాగే రెడ్ కలర్‌ని మిక్స్ చేసి వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం థిక్‌గా కావాలి కాబట్టి కలర్‌ని కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటున్నాను. సో, ఇలా ఫ్లవర్ మొత్తం కూడా వేసుకోవాలి. కలర్ మొత్తం కూడా అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫినిష్ అయిపోయినట్టే. అండ్ లాస్ట్‌లో అవుట్‌లైన్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. అది వేసుకుంటేనే ఫ్లవర్ అనేది ఇంకా కొంచెం అందంగా కనిపిస్తుంది. తప్పకుండా ఇది వేసుకోండి. అవుట్‌లైన్ అనేది సన్నగా వచ్చేలాగా చూసుకోండి. చూసారు కదా! ఎంత బాగా వచ్చిందో. నాకైతే పింక్ కన్నా రెడ్ కలర్ ఫ్లవరే అందంగా కనిపిస్తుంది. రియల్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది రెడ్ కలర్ అనేది. సో, ఇక్కడ మొగ్గలాగా ఉంది కదా! ఈ మొగ్గకు కూడా నేను రెడ్ కలర్‌ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వైట్ కలర్ వేసి తర్వాత రెడ్ కలర్‌ని యూజ్ చేస్తున్నాను. సింపుల్‌గా అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు దీనికి.
లో గ్రీన్ కలర్‌నైతే యూజ్ చేస్తున్నాను. సో, ఈ కలర్ వేసుకునేటప్పుడు కొంచెం స్లోగా వేసుకోండి జాగ్రత్తగా. 2 మిక్స్ అయిపోతాయి. సో, పింక్ కలర్ దానికి, రెడ్ కలర్ దానికి కూడా కింద గ్రీన్ వేసేసుకున్నారంటే డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఈ 2 ఫ్లవర్స్‌లో ఏ కలర్ ఫ్లవర్ అయితే నచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ డిజైన్ ఎలాగుందో కూడా చెప్పండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.